దేవునికి స్తోత్రము. ప్రియ దేవుని బిడ్డలారా, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవదూతలు ఆరాధిస్తున్న యేసయ్య నామములో, క్రీస్తు దేవకుమారి నామములో మీ అందరికీ ఈ వాక్య భాగంలో స్వాగతిస్తున్న ప్రియులారా, ప్రభు యేసుక్రీస్తు పేరిట మీకు శుభము కృప కలుగునుగాక. రండి ప్రియులారా, ఈరోజు ఈ సమయం మన రక్షణ నిమిత్తం, మన దేహ ఆరోగ్య నిమిత్తం, మన దేవుని చిత్త నెరవేర్చుట కొరకు దేవుని సర్వశక్తి గల వాక్యాన్ని ధ్యానిద్దాం ప్రియులారా. ఈరోజు మనం ధ్యానించబోయే దేవుని వాక్య అంశము స్తుతిలోని శక్తి. అంశం ప్రియులారా, స్తుతిలోని శక్తి, పవర్ ఇన్ ప్రైజెస్. రండి ప్రియులారా, ఈ అంశాన్ని ధ్యానించుకోబోయే మొదట ప్రార్థిద్దాం. దేవుని సహాయం, శక్తి, విజయాస్తం కొరకు ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, ఇశ్రాయేలు స్తుతి సింహాసనం మీద ఆసీనుడైన ప్రభువ, పరిశుద్ధుడా మీకు మహిమ కలుగుగాక. తండ్రి, మా జీవితం బట్టి రక్షక మీకే వందనాలు. తండ్రి, మేము చేస్తున్న ప్రతి ఆలోచన, ప్రతి కార్యము, ప్రతి మాటను బట్టి మీకే మహిమ కలుగునట్లు, మిమ్మల్ని స్తుతి చేయునట్లు మా జీవితాలు మార్చండి తండ్రి. మేము మీకు స్తుతి నైవేద్యముగా మారునట్లు కృపా సింహాసనం మీద, స్తుతి సింహాసనం మీద కూర్చుండిన ప్రభువా, మీ చిత్తమే భూమి అందు నెరవేర్చున్నట్లు మా జీవితాలను ఆశీర్వదించండి తండ్రి. ఈ వాక్య భాగంలో వచ్చి ఉన్న మీ కుమార్తెలను, సేవకులను, విశ్వాసులను జ్ఞాపకం చేసుకోండి. మీరు జ్ఞాపకం చేసుకుంటే మేము మారుతాం ప్రభువా, మీలాగా పరిశుద్ధులై, నీతివంతులై, దేవుని కుమారులు అనబడతాం తండ్రి. యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థించి అర్పిస్తున్నాం తండ్రి, యేసు నామంలో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. రండి ప్రియులారా, దేవుని అమూల్యమైన బిడ్డలారా, స్తుతిలోని శక్తి అనే అంశము ధ్యానించుకుందాం. ఒక సన్నివేశాన్ని ధ్యానించుకుందాం ప్రియులారా. దాన్ని బట్టి నిజమైన సంఘటన గురించి ధ్యానించి ప్రభు స్తుతిలోని శక్తి ఎలాంటిదని మనం కనుక్కుందాం. ఒక పాస్టర్ గారు తన ఏకైక కుమార్తెతో వివాహ కార్యమునకు వెళుచుండిరి. అంతకు ముందే భార్యను కోల్పోయిన ఆ పాస్టర్ గారికి ఉన్నది ఒక కుమార్తె మాత్రమే. ఆయన తన ప్రేమ అంతటిని ఆమె మీద చూపించుచు తన ప్రాణము కంటే అధికముగా ప్రేమించుచూ వచ్చెను. ఆ పాస్టర్ గారు తన ఏక కుమార్తె మీద తన ప్రాణంగా ప్రేమించుచూ వచ్చెను. ఒకరోజు ప్రయాణం చేయుచుండిన వారిని, ఆ పాస్టర్ గారిని, వారి కుమార్తెను ఆకస్మికముగా ఒక లారీ ఢీకొనెను. ఆయనయు ఆయన కుమార్తెయు విసిరివేయబడిరి రోడ్డుకి. అప్పుడు పాస్టర్ గారికి చిన్న చిన్న దెబ్బలే కానీ పాస్టర్ గారి కుమార్తెకు బలమైన దెబ్బ తగిలినందున స్పృహ తప్పిపోయాను. ఎవరిని గుర్తించలేని స్థితిలో ఆసుపత్రిలో చేర్చబడాను. మరియు పాస్టర్ గారు చెందిన వేదన చెప్పశక్యము కాదు. ఇలాగూ ఆయన అనుకునేను, నా కుమార్తెకు ప్రమాదము జరుగుటకు ప్రభువే అనుమతించెనే, ఎందుకు ఆయన విడిచిపెట్టెను అని ఆవేదన చెందెను. ఆయన ప్రశాంతముగా విశ్రమించలేకపోయాను. మరియు ఆ పాస్టర్ గారు అనుదినము ఆసుపత్రికి వెళ్ళి తన కుమార్తెను పరామర్శించినను ఎటువంటి మార్పు లేనందున బహుగా దుఃఖపడాను. మరి తండ్రిని గుర్తించుట కానీ, నాన్న అని పిలుచుట కానీ జరగలేదు. ఇలాగూ 7 సంవత్సరములు గడిచెను.
ఒక దినము తమ కుమార్తె కొరకు ఆ పాస్టర్ గారు తమలతో వెళుచుండెను. మార్గమందు దేవుని ఆత్మ ఆ పాస్టర్తో, కుమారుడా, నన్ను స్తుతించుము, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించుము అని మాట్లాడాను. అప్పుడు పాస్టరు, నేను ఎలాగూ స్తుతించగలను? స్తుతించలేను. నాకుండిన ఒక్క కుమార్తెను మంచం పెట్టిన స్థితిలో ఉంచావు. నీవు నిజముగా ప్రేమగల దేవుడవే. ఆపదల నుండి తప్పించుటకు నీవు సర్వశక్తిమంతుడవై ఉండియు ఎందుకు చేయి విడిచితివి? నేను నిన్ను స్తుతించను అని చెప్పాను. అప్పుడు పాస్టర్ మరింత దూరము నడిచినప్పుడు ఆయన హృదయం విసుగుతోనూ విరక్తితోనూ నిండి ఉండెను. అయితే దేవుని ఆత్మ మరలా, కుమారుడా, నన్ను స్తుతించుము, నీ కుమార్తెను బట్టి నన్ను స్తుతించుము అనెను. అయితే అతడు, నేను నిన్ను స్తుతించను, నేనున్న పరిస్థితిలో నిన్ను స్తుతింపజాలను అని విరక్తితో చెప్పాను. మరి కొంతసేపు అయినాక ఆసుపత్రి గుమ్మమును చేరినప్పుడు ఆ పాస్టరు, అప్పుడు దేవుని ఆత్మ మరలా స్తుతించవలసినదిగా బ్రతిమాలెను. కానీ పాస్టరు తన హృదయమును కఠినపరుచుకొనెను. ప్రభువా, నేను నిన్ను ఆశ్రయించి తిని నీ సేవలో యథార్థముగా కొనసాగుచున్నాను, కానీ నీవు నా కుమార్తెను మంచం పెట్టిన స్థితిలో ఉంచితివి. నేను నిన్ను స్తుతించలేకపోచున్నాను అనెను. అప్పుడు ఆసుపత్రి వరండా చేరినప్పుడు ఆ పాస్టర్ గారు, దేవుని ఆత్మ మరల, కుమారుడా, నీవు నన్ను స్తుతించెదవా అని మరలా దేవుని ఆత్మ మాట్లాడినప్పుడు, స్తుతించను, అసలు స్తుతించలేను అనెను. మరి ఆసుపత్రిలో ఆయన కుమార్తె ఉండు వార్డు వచ్చెను. అప్పుడు, కుమారుడా, నన్ను స్తుతించెదవా అను ప్రేమ మాటలు ఆయన చెవులలో మారుమ్రోగుచుండెను. ఇంకను ఆ పాస్టరు అణుచుకొనలేకపోయాను. ఆయన హృదయము బ్రద్దలయ్యను, ఉప్పొంగెను. ప్రభువా, నీకు స్తోత్రము అని పూర్ణ బలముతోనూ కన్నీటితోనూ ప్రభువును స్తుతించుట మొదలుపెట్టెను. అప్పుడు తెరవబడి ఆయన హృదయం నుండి ఉబుకుచు వరద వలె స్తుతి బయలు వెడలెను పాస్టర్ హృదయం నుండి. అదే సమయమున దేవుని ఆత్మ ఆ స్తుతి ద్వారా ఆయన కుమార్తె మీదకు బలముగా దిగెను. ఆమె సంపూర్ణముగా దైవిక స్వస్థత నుండి లేచెను. నాన్నా అని పరిగెత్తుకొని వచ్చి తండ్రిని కౌగులించుకొనెను. అప్పుడు ఇద్దరును ఏకమై దేవుని స్తుతింపసాగిరి. అవును ప్రియులారా, కీర్తనల గ్రంథము 63వ అధ్యాయము 3-6 వచనములు చూస్తాం. నా పెదవులు నిన్ను స్తుతించును, నా జీవిత కాలమంతయు నేను ఇలాగూ స్తుతించెదను అని. అవును ప్రియులారా, స్తుతిలో ఉన్న శక్తి, దేవునికి కావలసినది మన స్తుతి సింహాసనము. ఇశ్రాయేల్లో ఆ యెరికో కోట కూల్చడానికి 7 రోజులు స్తుతించిరి. 7వ రోజు 7 సారి స్తుతించిరి. అంటే 6 రోజు ఒక్కొక్కసారి స్తుతించిరి. 7వ రోజు 7 సార్లు, అంటే 6 + 7 13 సార్లు. ఒక వారానికి 13 సార్లు వేగిరమే లేచి స్తుతించిరి ప్రియులారా. అనేక కిలోమీటర్లు ఆ పట్టణాన్ని తిరిగి మనం కూడా ప్రార్థనలో వేగిరమే లేచి, మార్నింగ్ లేచి, వేకువనే లేచి స్తుతిలో ఉన్న శక్తిని పొందుకుందాం ప్రియులారా. ఎరుకు కోట వలె ఉన్న మన శరీరాశలను, నేత్రాశలను, జీవపు డంబమును, ఈ లోక నుంచి వచ్చిన ఈ శక్తిని, సాతాను ద్వారా కలుగజేయబోయే ఈ శక్తిని జయించుదాం ప్రియులారా. అంతేకాదు, ఎంత సైతాను శోధించిన, దేవుడు పరీక్షించిన, మనము స్తుతిలోని ఉన్న శక్తిని ఆశ్రయించుకుందాం. ప్రభువుకు నమ్మకస్తములుగా ఉందాం. యోబు వలె దేవుడే ఇచ్చెను, దేవుడే తీసుకునేను, దేవుని నామానికి
యెహోవా నామానికి, యేసుక్రీస్తు నామానికి, పరిశుద్ధ ఆత్మనికి స్తుతి కలుగునుగా. కానీ చెప్పినట్లు ఆ శక్తిని తండ్రి దేవుడు తన వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా తన మహిమ కోసము ఇవ్వునుగాక. ఆమెన్, ఆమెన్. రెండు ప్రియులారా, ప్రార్థించుకుని ఈ వాక్య భాగాన్ని ముగిద్దాం. ప్రేయర్. తండ్రి, సర్వశక్తుడైన దేవ, ప్రేమగల దేవ, మంచి కాపరి, లోకానికి నేనే వెలుగై ఉన్నాను అని నా యేసు ప్రభువ, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం ప్రభువ. ప్రభువ, స్తుతిలో ఉన్న శక్తిని మనం వాక్యం ద్వారా ధ్యానించినాం తండ్రి. మా పెదవులు కూడా నిన్నే స్తుతించినట్లు అనుగ్రహించండి తండ్రి. స్తుతి మన స్థితిని మారుస్తుంది అన్నట్లు మమ్మల్ని ఆశీర్వదించండి తండ్రి. ఆ తండ్రి తన కుమార్తె కోసము ఎంతో బాధతో 7 సంవత్సరాలు మంచం పెట్టిన కుమార్తెను చూచియు నిన్ను దూషించకుండా ఊరుకునేను. అప్పుడు మీరు పరిశుద్ధాత్మదేవ ఆ పాస్టర్తో మాట్లాడిరి, నన్ను స్తుతించు కుమారుడా అని. ఆ కడకు నీ సంపూర్ణ ప్రేమ అభిషేకాన్ని బట్టి, నీ మంచితనాన్ని బట్టి, మీ ఆత్మ కుమ్మరింపు బట్టి ఆయన స్తుతింపసాగెను. అవును తండ్రి, యేసయ్య నామములో పరిశుద్ధాత్మ ద్వారా మేము హృదయమును కఠినపరుచుకోకుండా ఎట్టి సమయంలో కూడా మాయందు జీవించుచున్నది మేము కాదు, క్రీస్తు యేసయ్య మాలో జీవించుచున్నాడని ఆ ప్రజ్ఞతో, ఆ మంచి మనసాక్షితో, నూతన హృదయంతో, నూతన మనసుతో జీవించినట్లు మాకు దైవ శక్తి అభిషేకము ఇవ్వమని తండ్రి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అవును ప్రియులారా, అలాంటి గొప్ప వెలుగు, శాంతి, యేసయ్య నామ శక్తి, పరిశుద్ధాత్మ అభిషేక, స్తుతిలోని శక్తి తండ్రి తన నిత్య జీవం ద్వారా మా అందరికీ ఇవ్వునుగాక. ఆమెన్, ఆమెన్. మరొక భాగంలో దేవుని చిత్తమైతే కలుద్దాం ప్రియులారా. అంతవరకు సర్వశక్తుడైన ప్రేమగల తండ్రి ప్రేమ, సర్వశక్తుడైన దేవకుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, సర్వశక్తుడైన దేవుని పరిశుద్ధాత్మ సన్నిధి, సావాసము, విడుదల, జయము, నిత్య జీవము, ఆరోగ్య భాగ్యము మీతో, మీ కుటుంబంతో, మీ సంఘంతో, మీ చేతి పనితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, మనకేమి భయం. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్.